విభిన్న రాజకీయాలకు మారుపేరు నల్గొండ నియోజకవర్గం. న్యాయం చేయగలరని నమ్మిన అభ్యర్థికే ఓటేయడం ఈ నియోజకవర్గ ఓటర్లిచ్చే తీర్పు. 1994 వరకు కమ్యూనిస్టులదే నల్గొండ నియోజకవర్గం. కానీ 1999 నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తూ ఉన్నారు. 1994 వరకు కమ్యూనిస్టు పార్టీ నుండి నంద్యాల నరసింహారెడ్డికి అవకాశమిచ్చారు. ఓటర్లు 1999లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అప్పట్నుంచి ఈ సెగ్మెంట్లో ఆయనదే హవా. వరుసగా 3 సార్లు గెలిచిన కోమటిరెడ్డి మరోసారి 2014 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నల్లగొండ సెగ్మెంట్లో నల్గొండ టౌన్తో పాటు మరో 3 మండలాలు, 63 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,16,475, 1,09,116 మంది పురుష ఓటర్లు, 1,07,358 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయడం కోమటిరెడ్డికి ప్లస్ అయింది. 3 ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న కోమటిరెడ్డికి నియోజకవర్గంలోని ప్రతి ఓటరుతో సత్సంబంధాలుండడం కలిసొచ్చే అంశం. పైగా ఆయనకు పోటీనిచ్చేందుకు సరైన అభ్యర్థి లేకపోవడం ప్లస్ పాయింట్. 1990లలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజల వెంబడే ఉంటూ ఆ రోజు ప్రభుత్వం లేకున్నా సరే అప్పటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయిన రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజలంటే ఏమాత్రం కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలను పట్టించుకోకుండా హైటెక్ సిటీ డబ్బున్న వారికి ప్రభుత్వంగా పనిచేసే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే జరిగేది. 2004 నుంచి 2009 వరకు 500 కోట్లతో ఆ పనులు పూర్తి చేసి కొన్ని గ్రామాలకు ఫిల్టర్ వాటర్ ఇవ్వడం జరిగింది. కృష్ణా వాటర్. నల్గొండ మున్సిపాలిటీలో దాదాపు 95% ఈరోజు సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. దాని కింద డ్రైనేజ్ సిస్టాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో మహాకూటమి నుంచి కోమటిరెడ్డికి గట్టి పోటీ ఎదురైంది. అయినా 4,000 మెజార్టీతో గట్టెక్కారు. 2009 ఎన్నికలకు ముందు 7 మండలాలతో ఉన్న నల్లగొండ నియోజకవర్గం పునః వ్యవస్థీకరణలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలతో కలిపి నల్లగొండ నియోజకవర్గంగా ఏర్పడింది. వైఎస్ హయాంలో జిల్లాలో చక్రం తిప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లా రాజకీయాలపై పట్టు ఉండడంతో 2009 ఎన్నికలలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఎంపీగా గెలిపించారు. నకిరేకల్ సీటును తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు ఇప్పించి గెలిపించుకున్నారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో తన నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్లను గెలవడం ఆయనకు బూస్టునిచ్చింది. 3వసారి గెలిచిన తర్వాత జిల్లాకెళ్ళి ఏకైక మంత్రిగా అవకాశం రావడం, మునుగోడు లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు, దేవరకొండకు, ఆలేరుకు అప్పటికి మంత్రిగా 180 కోట్లు ఆ కాన్సెప్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. పనులు ప్రారంభించడం జరిగింది. పార్టీలకు అతీతంగా 3 సంవత్సరాల మంత్రి పదవి కాలాన్ని వదిలిపెట్టుకున్నాను. ఎందుకంటే మన సర్పంచ్ ఎన్నికలు దాదాపు 90% రిజల్ట్ వన్ సైడ్గా వచ్చింది. నల్గొండ జిల్లాలో కూడా ఎక్కువ కాంగ్రెస్. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎందుకంటే జనరల్గా మంత్రి పదవి రాజీనామా చేసిన ప్రజల్లో ఏ జిల్లాకు పోయినా ఈయన క్రేజ్ ఉన్నదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మా గురించి ప్రజలకు తెలుసు, మేము ప్రజలు ఏమడి ఉన్నాం, ప్రజలు మాయమడి ఉంటారో నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాయమడి ఉంటాయి. ఎన్నికలలో వాగ్దానాలను తీర్చడంలో కోమటిరెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయనకు కలిసొచ్చే అంశం. తెలంగాణ కోసం ఆయన మంత్రి పదవి తృణప్రాయంగా వదులుకొని తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నాడు. గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాడు. ఇంకా మిగిలిన పనులు కూడా చేస్తానని హామీ ఇస్తున్నాడు. చేస్తానని నమ్మకం కూడా మాకు ఉంది. ఎమ్మెల్యే గారు మంచిగానే చేసిండు. కట్టా చెరువు మాకు మంచిగానే చేసిండు. పేదవాళ్ళకు కూడా ఏది కావాలన్నా కానీ సహాయపడ్డాడు. అన్నిటికీ బ్రిడ్జిలు పోయినా కాలువలు పోయినా కానీ చేసిండు. అన్నిటికీ అవకాశం ఉందని ఆయనే గెలవాలని మేమందరం కోరుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు చేరవేస్తూ అభ్యున్నతి కోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నారు. బలమైన నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డికి కొన్ని అంశాలు నెగటివ్గా మారాయి. ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ లేకపోయినా సొంత పార్టీలోనే శత్రువర్గం ఉండటం మైనస్. జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి గ్రూప్తో మరో వర్గం తలపడుతోంది. ఆయన ఓటమికి సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తారన్నది సెగ్మెంట్లో వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే 15 ఏళ్లలో కోమటిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటని మిగతా పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పట్టణ అభివృద్ధి కోసం 48 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా
పూర్తి స్థాయిలో పనులు చేయలేదని, ఆ నిధుల్లో చాలా వరకు అనుచరులే స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. 120 కిలోమీటర్ల మేర వేసిన సీసీ రోడ్లలో 40 కిలోమీటర్ల మేర శిథిలావస్థకు చేరడం సాక్ష్యంగా చూపిస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉండి ఈ యొక్క నియోజకవర్గానికి చేసింది శూన్యం. ఆయన చేసింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో 56 కోట్లు ఉంటే అలా అది బూర్దిపాలు చేసిండు. సీసీ రోడ్లు 50 కోట్ల రూపాయలు ఉంటే అది ఆయన అనుచరులు, ఆయన బంధువులు, ఆయనకు సంబంధించిన వ్యక్తుల కాడ సీసీ రోడ్లు వేసుకొని ఇవాళ అన్ని గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. రెడ్డి వెంకరెడ్డి ఒక అవినీతి చక్రవర్తి. సాగు, తాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీకి కోమటిరెడ్డి న్యాయం చేయలేకపోయారన్న విమర్శ ఉంది. నల్గొండ పట్టణ ప్రజానికి రోజు త్రాగునీరు అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇవాళ 15 ఏళ్ళు అయింది. హామీ అన్ని కూడా నీటి మూటలైంది. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి నల్గొండ పట్టణ ప్రజానికి త్రాగునీరు వస్తూ ఉంది. చెరువుల ఆక్రమణ జరిగింది. కతాలగూడ చెరువు ఆక్రమణ జరిగింది, మరుగుడ చెరువు ఆక్రమణ జరిగింది, చెల్లపల్లి చెరువు ఆక్రమణ జరిగింది, అదేవిధంగా అనేశ్వరం చెరువు ఆక్రమణ జరిగింది. చుట్టుపక్కల చెరువులన్నీ కూడా ఆక్రమణ చేయడం ద్వారా మన వర్షాలకు మొత్తం కూడా నల్గొండ పట్టణం మొత్తం బతుకమ్మలాగా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈయన. మొత్తం గ్రామాల్లో కాంట్రాక్టర్లుగా ఒక 20 మంది తయారు చేసుకొని గ్రామాలు మొత్తం ఆర్థిక దోపిడీ చేసే పని ఈయన చేస్తాడు. అభివృద్ధి చేసిన దానికంటే ఆయన మేషింగ్ ఎక్కువ. సుమారు 120 కోట్లు మంజూరు చేసి మరి పనులు చేసి ఈరోజు ఎక్కడి పనులు అక్కడికే ఉండేసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మరి ఎక్కడ కూడా మరి ప్రారంభించకుండా మరి 100 కోట్ల డబ్బును భూమిలో పాతిపెట్టింది తప్ప మరి అనుయాయులకు కాంట్రాక్టులు ఇచ్చి మరి కాంట్రాక్టుల కోసం రాజకీయం చేస్తుంది తప్ప మరి ప్రజల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటలేడు. 15 ఏళ్లుగా నల్గొండను ఏలుతున్న కోమటిరెడ్డికి ఈసారి అనుకూలించే అంశాలెన్ని ఉన్నాయో ప్రతికూల అంశాలు అన్నే ఉన్నాయి. బలమైన ప్రత్యర్థి లేకపోవడం, సెంటిమెంట్ అస్త్రంతో బరిలోకి దిగుతుండడంతో ఆయనకే అవకాశాలుండొచ్చన్నది స్థానికుల మాట.